చేతగాక ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ ఈరోజు రామగుండం అభివృద్ధి ప్రదాత వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి రామగుండాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్న గౌరవ రాజ్ ఠాకూర్ గారి మీద అవాకులు చెవాకులు పేలుతున్న కేసీఆర్కు సిగ్గు లేక ఫామ్ హౌస్లో వండుకున్న కేసీఆర్ దగ్గరికి ఈ చేతగాని చందరు పోయి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు గోదావరిలో నీళ్లు లేవు, గోదావరి గోస అంటారు. అరే సిగ్గు లేనోడా, ఈరోజు గోదావరిలో నీళ్ళు ఆపితే అక్కడ కాళేశ్వరము, అన్నారము, సుందిళ్ళ బ్రిడ్జిలన్నీ కూలిపోయే ప్రమాదం ఉన్నదని ఈరోజు నీళ్ళని గోదావరిలోకి వదిలి ఈరోజు ఏదైతే ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళతో మాట్లాడి అది ఏదైతే కూలిపోయే కాళేశ్వరాన్ని మళ్ళీ కూడా మంచిగా నిర్మించేందుకు ఆ పగుళ్ళన్నీ కూడా పోగొట్టేందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. సిగ్గు లేకుండా కేవలం డబ్బుల కోసం ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 1,00,000 కోట్లు సంపాదించుకొని ఆ భాగవతం అంతా బయటపడుతుందని ఈరోజు గోదావరిలో నీళ్లు లేవని గౌరవ ఎమ్మెల్యే గారి మీద అవాకులు చేవాకులు పేలుతా ఉన్నారు. మీ జీవితం మొత్తం 10 సంవత్సరాలు తెలంగాణ ఏలిరు, 10 సంవత్సరాల రామగుండం కోసం 10 రూపాయలు కూడా తేలేనోడు, 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేనోడు, రామగుండం గురించి ఆలోచించినోడు ఈరోజు సిగ్గు లేకుండా ఒకరి మీద ఒకడు ఈరోజు అనవసరంగా అవాకులు చెవాకులు వేలుకుంటా ఈరోజు ఒకరి మీద ఒకడు మాటలు చెప్పుకుంటా ఈ రామగుండం మొత్తాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నా రామగుండంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులకు హెచ్చరిస్తా ఉన్నాం. బిడ్డ ఖబర్దార్, ఒక్కొక్కడు గుర్తుపెట్టుకోండి. ఈరోజు రామగుండాన్ని 119 నియోజకవర్గాలలో అభివృద్ధిలో నంబర్ 1గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఇప్పటికే దాదాపుగా 500 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రామగుండాన్ని ముందుకు తీసుకెళ్తున్న గౌరవ రాజ్ ఠాకూర్ గారికి రామగుండం ప్రజలు నీరాజనం పడతా ఉన్నారు, బ్రహ్మరథం పడతా ఉన్నారు. 1 సంవత్సరం అయ్యే లోపుగా రామగుండం ముఖ చిత్రం మార్చి ఈ 119 నియోజకవర్గాలలో రామగుండాన్ని నెంబర్ 1గా తీర్చిదిద్దేందుకు ఈరోజు ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు కేసీఆర్ మాట్లాడిన మాటలను ఈరోజు సోదరుడు ఎన్ఎస్సీ అధ్యక్షుడు విజయ్ వారి దిష్టి బొమ్మ గాలబెట్టేందుకు వచ్చేసినాం. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా ఎవడైతే టీఆర్ఎస్ కార్యకర్తలు అనవసరమైన మాటలు మాట్లాడతారో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ సైనికుల్లా బయటకు వచ్చేసి ఒక్కొక్కరి తాట తీస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. చెయ్యి అడ్డం పెడితే ఎట్లా మొత్తం అభివృద్ధి అంటేనే రాజ్ ఠాకూర్ అంటేనే అభివృద్ధి. మరి దాదాపుగా 500 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఘనత రాజ్ ఠాకూర్ది. కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకొని తాగి ఏం మాట్లాడుతుందో ఆయనకే అర్థమైతలేదు. దానికి తోడు చేతగాని మాజీ శాసనసభ్యుడు మరి పోయి ఏదో నడక అని చెప్పి నడిచిండట. మరి నడిచిండో నడవలేదో ప్రజలకు తెలుసా విషయం. మరి దాదాపుగా ఇక్కడ సింగరేణికి సంబంధించిన నిధులు, మరి ఆర్ఎఫ్సీలకు సంబంధించిన నిధులు, ఎన్టీపీకి సంబంధించిన సిఎస్ఆర్ నిధులు మరి చేతకంగా ఇక్కడ అభివృద్ధి చేయక ఇక్కడ చేయక మరి చేస్తున్నా అంటే మరి దాదాపుగా ఈ 3 సంస్థలు ఉపయోగించుకున్న ఘనత అది రాజ్ ఠాకూర్కే చెందుతుంది. దాదాపుగా సిఎస్ఆర్ నిధులు అయితేంది, మరి ఏ నిధులైనా మరి సింగరే యాజమాన్యంతో ఆర్ఎఫ్సీ యాజమాన్యంతో మరి కొట్లాడి తెచ్చిన ఘనత అది ఓన్లీ రాజ్ ఠాకూర్కే చెందుతుంది. మరి ఈ అబద్ధాలు ఎవరు నమ్మరు. చూడు లక్ష్మీనగర్ కానీ దాదాపుగా రాము నియోజకవర్గం అంతా కూడా ఏ పనులు చేస్తుండే మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ప్రజలే తగిన బుద్ధి చెప్తారు. ఏదైనా ఉంటే మీ దానికోసం మీ మెప్పు కోసం మీరు చేస్తున్నారు, అది అంతా ప్రజలు అబద్ధం అనుకుంటారు. రాజశేఖర్కు అభివృద్ధిలో మరి పూర్తి స్థాయిలో ప్రజలు మద్దతు ఇస్తున్నారు. పూర్తిగా మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ. సార్ ముందు వేరే అన్న Let's go!
ముస్తాఫా జరుగు అరే బగ్గు అంటది అన్న వెనుక జరుగులే ముందు